రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ప్రియ రక్షక, ఈ ఉపవాస దినమున నీ సేవను ధ్యానించు ఉండగా మీరే మా అందరితో మాట్లాడి విని గ్రహించి అర్థము చేసుకొని జీవించులాగున వాక్యము ద్వారా మాలో ఒక్కొక్కరితో మాట్లాడమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసునామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో దొంగతో పలికిన మాటలు. యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు గజ దొంగలు సిలువ వేయబడ్డారు. యేసయ్యకు కుడివైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని వేశారు. ఈ గజ దొంగలలో కుడివైపున దిస్మాస్ అనేవాడు ఉన్నాడు, ఎడం వైపున గెస్మాస్ అనే దొంగను సిలువకు కొట్టినట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఎడం వైపున్న దొంగ వాడు ప్రధాన యాజకులతో పాటు, అక్కడున్న ప్రజలతో పాటు, శాస్త్రులు పరిచయులతో పాటు వాడు కూడా యేసు ప్రభుని ఎగతాళి చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీవు నిజంగా దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగిరా, వచ్చి నన్ను కూడా కాపాడు అంటే, కుడివైపున ఉన్న దొంగ వీడు మాత్రం ఆయన యేసు ప్రభు అని గమనిస్తూ ఉన్నాడు. ఈ దిస్మాస్ అనే దొంగ చాలా జాగ్రత్తగా అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని శిలువ శ్రమలలో కూడా ఆ యేసయ్య ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని. ఈ దిస్మాస్ అనే కుడివైపున వేయబడ్డ గజ దొంగకి ఆ మాటలు తట్టాయి, ఆ క్షమాపణ తట్టింది. జీవితం అంతా గజ దొంగలుగా బతికాను, చివరికి రోమా ప్రభుత్వం నన్ను సెలివేసింది, చివరికి ఏ రాజ్యం యూదుల యొక్క విడుదల కోసం నేను ప్రయత్నం చేశాను, ఆ యూదులే నన్ను సిలువకు కొట్టి చంపారు. కాబట్టి ఇక నాకు రక్షణ, నాకు విడుదల అనేది ఈ ఎవ్వరి ద్వారా కలగదు. ఒకసారి క్షమించమని అడుగుతాను, ఏం పోయింది? కొద్దిసేపు అయితే ప్రాణం పోతుంది కదా. ఈ యేసు ప్రభు నిజంగా దేవుని కుమారుడు అనుకుంటా కదా, ఇంత భయంకరంగా చిత్రహింసలు చేసి శ్రమల పాలు చేసి ఆయనను చంపేస్తుంటే సెలవు కేసు కొడతా ఉంటే కూడా ఆయన వీరిని క్షమించమని అడుగుతూ ఉన్నాడని, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని 42వ వచనంలో అడుగుతూ ఉన్నాడు. చూడండి, దొంగ ఈ మాట పలికాడో లేదో అప్పటికప్పుడే యేసు ప్రభు ఏమంటూ ఉన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైస్సులో ఉందని పలికాను. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగునుగాక. దొంగ చేసింది ఒక గొప్ప ఒప్పుదల ప్రార్థన, అందుకే దొంగ రక్షించబడ్డాడు. యేసుక్రీస్తు మొదటి మాటలోనే, మొదటి పలుకులోనే ఆయన ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి. ఆయనను సిలువ వేయుచున్న వారందరినీ గురించి క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించండి తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ క్షమాపణ ప్రార్థన యొక్క ఫలితం అప్పటికప్పుడు అక్కడ ఒక దొంగ రక్షించబడ్డాడు. దొంగల యొక్క రక్షణ అనుభవం బహు గొప్పది ప్రియులారా. యేసు అంటేనే రక్షకుడు అని గ్రహించగలిగాడు. అతడు పాపినని పశ్చాత్తాపపడ్డాడు. మనకైతే ఇది న్యాయమే, చేసిన వాటి ఫలం మనము పొందుచూ ఉన్నాం. యేసు క్రీస్తు ఏ పాపము చేయని పరిశుద్ధులను ఒప్పుకున్నాడు. క్రీస్తు నిర్దోషి అనియో అన్యాయముగా విమర్శింపబడినని ఒప్పుకున్నాడు. ఈయన ఏ తప్పిదము చేయలేదు, తిరిగి రారాజుగా వచ్చునని విశ్వసించాడు. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని పలుకుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, దొంగ యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించాడు. దొంగ తన స్థితిని తాను గ్రహించాడు. క్రీస్తు వైపు చూసి రక్షణ కార్యం గురించి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తన వైపు చూచి తన పాపములను గుర్తించమని, ఈ పాపములను క్షమించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అని అతను విశ్వాసం ఉంచాడు. ఆ దొంగది గొప్ప విశ్వాసం. అసాధ్య పరిస్థితుల్లో ఆయన విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు. ఇంతకుముందే రెండవ దొంగతో కలిసి హేళన చేశాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా హేళన చేస్తూ ఉన్నాడు.
మరి అంత హేళనలో కూడా ఈయన యేసు క్రీస్తు వైపు చూసి క్షమించమని అడుగుతూ ఉన్నాడు. అసాధ్యమైన ప్రజల మధ్య ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ దొంగ యొక్క రక్షణలోని గొప్ప విశేషాలు మనం గమనించాలి. యూదా ఇస్కరియోత్ అయితే యేసు ప్రభుని చేస్తున్న ఆ చిత్రహింసలను చూసి ఆయన చేసిన తప్పిదాన్ని మరి ఒప్పుకోవడానికి తిరిగి దేవాలయానికి వెళ్ళి యాజకుల దగ్గర ఆ వెండి నాణ్యాలు విసిరి కొడతాడు. నాకు అక్కర్లేదు, ఇది నాకు వద్దు, తీసుకోండి అని. ఆ యాజకుల దగ్గరికి వెళ్ళి తను చేసిన తప్పును ఒప్పుకుంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 1-6 వచనాల్లో మనం గమనించవచ్చు. అయితే అచ్చటున్న యాజకులు క్రీస్తును అపహసిస్తూ ఉన్నారు, అపహసించి నశించిపోయారు. ఈ రీతిగా దిస్మాస్ అనే దొంగ రక్షించబట్టను మనం ఇక్కడ చూడవచ్చు. నేడు నీవు నాతో పరదైస్సులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని యేసు ప్రభువారు సెలవులో పలికిన ఈ రెండవ మాటలో నేడు అనగా ఆత్మరక్షణ పాపికి ఈ లోకంలో జీవించి ఉండగానే పశ్చాత్తాపపడ్డ వెంటనే కలుగుతుందని మనం గ్రహించాలి. ఈ వాక్యంలో పేర్కొనబడ్డ నేడు అన్న మాట మరి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ లోకంలో అన్యులు ఎన్నోసార్లు పునర్జన్మను ఉంటుంది అని విశ్వసిస్తారు. ఇక్కడ పునర్జన్మ లేదండి. మానవులకు ఒకే ఒక జన్మ, రక్షణ ఒకే ఒక దినమున జరిగే కార్యం, అది నేడు. రక్షణ ఇప్పుడే అంటూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 13-17 వచనాల వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే దాని సారాంశాన్ని చూడండి. రక్షణ ఇప్పుడే. నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములు కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పాను. కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచపడకుండానట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి అని పౌలు గారు హెబ్రీలను హెచ్చరిస్తూ ఉన్నాడు. రేపు కాదండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఏలయనగా రేపను దినము ఎన్నటికీ రాదు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే 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 రక్షణ దినము అని రాయబడి ఉంది. రేపన్న మాటను పక్కన పెట్టేయండి. నేడే రక్షణ దినము, నేడే రక్షణ దినము. మరణించిన వెంటనే రక్షణ లేదు. మరణించక ముందే మనకు రక్షణ కలుగుతుంది. బ్రతికుండగానే మనకు రక్షణ కలుగుతుంది. మరణము తర్వాత ఇక తీర్పే. హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 27వ వచనం ఈ రీతిగా అంటుంది కదా, తిరిగి తరుణము లేదు, తిరిగి తరుణము లేదు. మనుషులు ఒక్కసారే మృతి చెందవలనని నియమించబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. కాబట్టి బ్రతికుండగానే రక్షణ, మరణించిన తర్వాత రక్షణ లేదు. మరణము తర్వాత తీర్పు మాత్రమే కలుగుతుంది. పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించినప్పుడే మనం వెంటనే రక్షణ పొందాలి. దైవాత్మను దుఃఖపెట్టకూడదు. ప్రతి ఒక్కరిలో దైవాత్మ ఉంటుంది, దాన్ని మనం నొప్పించకూడదు, దుఃఖపెట్టకూడదు. ఈ దొంగ వలె మరణించే సమయాన నేను పశ్చాత్తాపపడతానని కోరుకోకూడదు. అందరికీ ఇలాంటి అవకాశం దొరకదు, అందరికీ ఇలాంటి పరిస్థితి రాదు. మరి ఈ దొంగకు దొరికిన పరిస్థితి అందరికీ దొరకదు. కాబట్టి నేడే రక్షణ పొందాలి. ఈ దొంగ వలె మరణం వచ్చేంతవరకు కాదు, దొంగకు తెలియదు. కానీ ఈరోజు సువార్త వింటూ ఉన్నాం, అనేక సందర్భాల్లో యేసు రక్షకుడని నువ్వు వింటూ ఉన్నావు. నేడన్న సమయం ఉండగానే సమయాన్ని పోనీయబాకండి. దేవుడు వెర్రివాడు కాదు, జాగ్రత్త. ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నానంటూ ఉన్నాడు. ఒకవేళ ఈ రాత్రి ప్రాణం పోతే ఎక్కడికి పోతాం? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మంచిగా జీవించి బాగా సంపాదించుకొని అన్నీ మరి లోకంలో అన్యాయాలు మోసాలు చేసి బాగా సంపాదించుకున్న తర్వాత అప్పుడు రక్షణ పొంది నేను మంచి మారు మనసు పొంది బతుకుతానని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు కదా, నేను పాపుల్ని రక్షించుటకే వచ్చి తిని కానీ నీతిమంతులకు పిలువ రాలేదు అని అంటూ ఉన్నాడు. కాబట్టి నేడు అన్న సమయం ఉండగానే మనం దేవుని వైపుకు రావాలి. నేడు అన్న సమయం ఉండగానే రక్షణ కార్యం మన జీవితంలో జరగాలి. పాప బంధకాల్లో చిక్కుకొని ఒకవేళ రాలేకపోతున్నానని బాధపడుతున్నామేమో. హెబ్రీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం అంటూ ఉన్నది, పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే
మనం రక్షణ పొందాలి. దేవుని వాక్యము ఇవ్వబడు తరుణం ఉండగానే మరి ఒక తరుణము నీ జీవితంలో వస్తాదో లేదో మనకు తెలియదు. ఈ తరుణం రాగానే మనం వెంటనే రక్షణ పొందాలి. మీ హృదయము కఠిన పడక ముందే అని రాయబడి ఉన్నది. నేడు మీరాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకొనకుడి అని 3వ అధ్యాయము 8వ వచనంలో హెబ్రీ పత్రికలో ఎంత చక్కగా పౌలు గారు వివరిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇది రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం. కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రికలో 6వ అధ్యాయంలో అంటున్నారు కదా, నేడే రక్షణ దినం, ఇంకొక అవకాశం లేదు. మరలా మనకు అవకాశాలు దొరకవు. నేడు రక్షణ దినం, రేపనేది లేదు, అది రాదు. నేడే రక్షణ దినం. ఈ దినం మనం రక్షించబడాలి. దొంగ రక్షించబడెను, పౌలు వెంటనే రక్షించబడ్డాడు. ఫిలిప్పు యొక్క అధికారి వెంటనే విశ్వసించాడు, అప్పటికప్పుడు బాప్తిస్మం తీసుకున్నాడు. ఐథియోపీయుడు అప్పటికప్పుడే బాప్తిస్మం తీసుకున్నాడు. మరి మనం ఎక్కడ చూసినా కూడా రక్షణ వెంటనే జరిగిన ఒక కార్యంగా మనం గమనిస్తాం. రక్షణ జన్మతో పోల్చబడ్డది. ఒకసారే జన్మిస్తాం, సంవత్సరానికి ఇంత అయితే జన్మించాం కదా. ఒక గడియలోనే జన్మం అనేది జరుగుతుంది. మనలో పశ్చాత్తాపం అలా జరుగుద్ది, రక్షణ కార్యం అనేది అలా జరుగుతుంది. ఒక్కసారే జరిగిపోతుంది. తేపకింత కాదు. ఈ సంవత్సరం ఇంత నేర్చుకున్నానుగా, వచ్చే సంవత్సరం ఇంత నేర్చుకుంటా, ఆ తర్వాత ఇంత నేర్చుకుంటా అని 10 సంవత్సరాలు కాదు రక్షణ కార్యం జరిగేది. అది రక్షణలో కొనసాగడం. జన్మం పుట్టడం అనేది ఎంతసేపు పుడతాడండి? ఒకసారి నొప్పులు రాగానే పుట్టేస్తాడు. తేపకింత పుట్టడు కదా. అలానే రక్షణ కార్యం అనేది నేడు జరిగిపోవాలంతే. యోహాను సువార్తలో అంటాడు కదా, 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు కదా ఆయన, నేడు అన్న మాటకు అర్థము మనం ఎప్పుడైతే మన హృదయంలో దేవుని కార్యం జరుగుతుందో, రక్షణ కార్యం జరుగుతుందో అప్పటికప్పుడు జరిగేది. నీవు అంటూ ఉన్నాడు. నీవు, మీరు కాదు. రక్షణ వ్యక్తిగతమైనది. సాల్వేషన్ ఈజ్ పర్సనల్. ప్రతి వ్యక్తి పాపం చేసి ఉన్నాడు కాబట్టి ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా దేవునిని అంగీకరించాలి, రక్షణ పొందాలి. నీ తల్లిదండ్రులు రక్షించబడితే నీవు రక్షించబడ్డట్టు కాదు. నీ తల్లిదండ్రులు బాప్తిస్మం తీసుకుంటే నీకు రక్షణ దొరికినట్లు కాదు. నీ తండ్రిదండ్రులు దేవుని యందు నిరీక్షణ ఉంచి భక్తిగా ఉంటే నీవు భక్తిగా ఉన్నట్టు కాదు. రక్షణ అనేది ఈజ్ ఎ పర్సనల్ ప్రాసెస్. అది గుంపుగానో కుటుంబ పరంగానో ఇంటి పేరు ఇవ్వబడేది కాదు. ఇట్ ఈజ్ అన్ ఇండివిజువల్ థింగ్. మనమందరూ జన్మను బట్టి పాపులమే. క్రైస్తవుడైనా పాపే, అన్యుడైనా పాపే. అబ్రహాము మా తండ్రి కదా అని యూదులు మోసపోయారు. అందుకే ఆ దినములలో మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను వారిని హెచ్చరించారు. అబ్రహాము మాకు తండ్రి అని మీరు మోసపోవద్దు, సర్ప సంతానమా అని హెచ్చరించాడు. జాగ్రత్త. అందుకే దావీదు రాసిన 51వ కీర్తనలో 5వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, ఈ దినములలో పుట్టుక క్రైస్తవులు కూడా ఇదే రీతిగా మోసపోతూ ఉన్నారు. జన్మమును బట్టి ప్రతి మానవుడు పాపియే. జన్మం వల్ల ఎవడు దేవుని యొక్క కుమారుడు కానేరడు. నూతన జన్మ వలనే అది సాధ్యమవుద్ది అండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం మనకు వివరిస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, రక్షణ అనేది నీవు, మీరు కాదు. నేడు నీవు అని అంటూ ఉన్నాడు. దొంగ యొక్క ఇంటి వాళ్ళందరికీ కాదు ఇక్కడ రక్షణ, దొంగకు మాత్రమే. ఇట్స్ ఎ పర్సనల్ థింగ్. ఇది ఇండివిజువల్ థింగ్. మీరు అనబడుట అసాధ్యము, ఒక్కనికి మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కడు వ్యక్తిగతంగా రక్షణ పొంది తీరవలసింది. నేడు అనే మాట చాలా ముఖ్యమైనది. నీవు అనే మాట వ్యక్తిగతంగా మరి ఒక వ్యక్తి ఏ రీతిగా రక్షణ పొందాలి, రక్షణ అనేది వ్యక్తిగతమైన విషయము, ఈజ్ అ పర్సనల్ థింగ్ అనేది మనకు బోధిస్తూ ఉన్నది. నాతో కూడా అంటే యేసు ప్రభువుతోటే ఎంత సేఫ్టీ అంటే యేసేమంతా ఊట గొప్ప భద్రతను బోధిస్తూ ఉన్నది. క్రీస్తులో మనకు భద్రత ఉన్నది ప్రియులారా. ఇది రక్షణ యొక్క ఫలం. నాతో కూడా మరణము గూర్చి ఎన్నో తప్పుడు అభిప్రాయాలు ఈ లోకంలో ఉన్నాయి. మరణము సజీవుడైన క్రీస్తుతో సజీవుడిగా ఉండుటే మరణం. ఆమేన్. మరణం అంటే
ఈ శరీరం మట్టికి మట్టిగా కలిసిపోవడమే కానీ ఆత్మ జీవించి ఉండటమే మరణం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మరణం అనేది బహు గొప్పది. మరణమనగా తాత్కాలిక భూలోకమును విడిచి శాశ్వత పరలోకమును చేరుట. మరణమనగా జీవితపు ముగింపు కాదు కానీ ఆ జీవితానికి పొడిగింపు. ఆ యొక్క అశాశ్వతమైన లోకంలో నుంచి జీవితం ఇప్పుడు శాశ్వత లోకానికి మార్చబడుటయే మరణం. అనేకులు అవిశ్వాసపు తలంపులు కలిగి ఈ మరణాన్ని గురించి తప్పుడు బోధలు కలిగి ఉంటారు, తప్పుడు సిద్ధాంతాల్లో ఉంటారు. కానీ బైబిల్ ఇచ్చే సమాధానం మరణం అంటే క్రీస్తుతో కూడా భద్రత. కాబట్టి ఆ యొక్క దొంగకు దేవుడిచ్చున్న వాగ్దానం, నాతో కూడా, నీవు నాతో కూడా దేవుని కుటుంబంలో సభ్యత్వాన్ని పొందుకుంటున్నాడు, తండ్రితో కుమారత్వాన్ని పొందుకుంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని రాయబడి ఉన్నది. క్రీస్తులో సహోదరత్వం అంటున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో నా సోదరుల యొద్దకు వెళ్ళి, అది సోదరత్వం. విశ్వాసులతో సమానత్వం అని యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో బోధించబడుతుంది. నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో అనేను. ఆమేన్. యేసుకే మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, నాతో కూడా అన్న మాటలో మనము దేవుని కుటుంబంలో సభ్యత్వంలోకి వెళ్తూ ఉన్నాం. ఒక భద్రత, సేఫ్టీ జోన్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో అన్యోన్యమైన సహవాసంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అయితే ఈ రీతిగా రాయబడి ఉంది కదా, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్టు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నదంటూ ఉన్నాడు. ఆమేన్. ఇహమందు వ్యక్తిగత జీవితం అనేది నూతన సృష్టిగా పోల్చబడి ఉన్నది. కాబట్టి క్రీస్తు యొక్క కుటుంబంలోకి సభ్యులుగా మనం వెళ్తూ ఉన్నాం. క్రీస్తుతో సహపౌరులమని కూడా రాస్తాడు హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 23వ వచనంలో. అయితే పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. క్రీస్తుతో సహపౌరులం. దేవుని కుటుంబంలో సభ్యత్వం అంటే తండ్రితో కుమారత్వాన్ని పొందుకుంటున్నాం, క్రీస్తుతో సోదరత్వాన్ని పొందుకుంటున్నాం, విశ్వాసులతో సమానత్వాన్ని పొందుకుంటున్నాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలలో అన్యోన్యమైన సహవాసాన్ని పొందుకుంటున్నాం. చివరికి క్రీస్తుతో సహపౌరులముగా పరిశుద్ధులందరూ కలిసి ఆనందించే ఒక గొప్ప ప్రాంతంలో మనం ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఇది నాతో కూడా భద్రత. దేవుడు మనకి ఇచ్చున్న భద్రత. నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా అని ఒక మాట అంటూ ఉన్నాడు. నిశ్చయముగా నువ్వు పరదైసులో ఉంటావు. మామూలు మాటలు కాదు నేను చెప్పేది. నిశ్చయముగా 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 నేను నీతో చెప్పుతూ ఉన్నా. సర్టెనిటీ. అంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఏ అనుమానము లేదు. ఎచ్చట మరణిస్తానో మనకే తెలియదు. మరి అలాంటప్పుడు మనకు ఖచ్చితత్వం ఉండాలి. నేను ఎప్పుడు మరణించినా కూడా క్రీస్తు దగ్గరికి వెళతాను అనే ఖచ్చితత్వం మనలో ఉండాలి ప్రియులారా. అలాంటి ఖచ్చితత్వం మనలో ఉన్నప్పుడే మనం ధైర్యంగా ఉండగలం. నా శరీరం ఎచ్చట రాలిపోయినా, ఎచ్చట కాలిపోయినా, ఎక్కడ నా శరీరం, నా యొక్క ఆయువు ముగిసినా నా ఆత్మ మాత్రం ప్రభువుతో కూడా ఉండును అనే నిశ్చయతలో మనం ఉండాలి. ఈ నిశ్చయత విశ్వాసము ద్వారా మనము బ్రతికుండగానే దొరుకుతుంది. చనిపోయిన తర్వాత ఈ నిశ్చయత ఎలా ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి క్రీస్తులో దొరికే రక్షణ యొక్క విశేషత చాలా గొప్పది ప్రియులారా. ఆ నిశ్చయతో మనం బతకాలి. రక్షణ అనేది ఈ లోకములోనే బ్రతి ఉండగానే, మరణము తర్వాత దొరికేది రక్షణ కాదు. ఆ నిశ్చయతలోకి ఆ యొక్క గజ దొంగను మరి యేసు ప్రభు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే,
పరదైసు, నాతో పరదైసులో ఉంటా. ఎంత ఆనందకరమైన చోటు పరదైసు అంటే! ఎంత సంతోషించదగిన విషయం పరదైసు అంటే! ఈ లోకమున ఆత్మశాంతి లేదు, సమాధానం లేదు. ఈ లోకంలో కరువు, కాటకాలు, ఈ పరిస్థితులన్నిటిలో నుంచి శాంతి, సమాధానం అనే ఒక ఉన్నతమైన లోకానికి మనం వెళ్తూ ఉన్నాం. మరణించిన తర్వాత విశ్వాసికి పరదైసు దొరుకుతుంది. ఇక నరకయాతన లేదు. ఆ గడియ వరకు పాపంలో ఉన్న దొంగతో ప్రభువు నీవు నాతో అన్న మాట మనం గమనించాలి. ఆ గడియందే ఆయన పరిశుద్ధిగా మార్చబడ్డాడు. ఆ గడియలోనే ఆయన విమర్శలో నుంచి, తీర్పులో నుంచి ఆయన దాటి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ప్రభు యొక్క మాటలో పరదైసు యొక్క ద్వారము దగ్గర దొంగ నిలవబడి ఉన్నాడు. ఉదయం ఆ దొంగ జైల్లో ఉన్నాడు, మధ్యాహ్నం సిలువలో ఉన్నాడు, ఆ రాత్రి పరదైసులో ఉన్నాడు. ఎంత గొప్ప విషయం కదా! ఉదయం జైల్లో ఎండిన రొట్టె ముక్కలు తిన్నాడు, ఆ రాత్రి ఆ దొంగ పరదైసులో జీవపు రొట్టెను తింటూ ఉన్నాడు, జీవాహారాన్ని తింటూ ఉన్నాడు. ఉదయం జైల్లో మురికి నీళ్లు తాగాడు, కానీ అదే రాత్రి పరదైసులో జీవ జలములు తాగుతూ ఉన్నాడు. ఉదయమున మానవ సంఘములో పనికి మాలినవాడు, వెలివేయబడ్డవాడు, గజ దొంగ, తీర్పు తీర్చబడ్డవాడు, పాపి. కానీ ఆ రాత్రి పరదైసులో పరిశుద్ధుల కుటుంబంలో దేవుని యొక్క వారసుడిగా, రాజకుమారుడిగా ఆయన చేర్చబడ్డాడు. ఉదయము భూలోక అధిపతుల ఎదుట దండించబడ్డాడు, కానీ ఆ రాత్రి దేవుని న్యాయాధిపతి ముందు ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆ గడియ వరకు సిలువలో ఒంటరిగా శ్రమను అనుభవించాడు. రక్షించబడ్డ వెంటనే క్రీస్తుతో సహవాసంలోకి ఆయన వచ్చేసాడు. పశ్చాత్తాపపడు పాపిని ప్రియ రక్షకుడు ఎంత తొందరగా క్షమించి ఉన్నాడో చూడండి ప్రియులారా. ఒక్క గడియలోనే క్రీస్తునాథుని రక్షకునిగా అంగీకరించట చేత ఇంత గొప్ప భాగ్యాన్ని అతను పొందుకున్నాడు. ఇంతవరకు అంధకారంలో ఇప్పటి నుండి వెలుగులోకి వాడు దాటిపోయాడు. హల్లెలూయా. ఇంతవరకు మరణములో ఇప్పటి నుండి జీవంలోనికి వాడు దాటిపోయాడు. ఇంతవరకు సాతానులో ఇప్పటి నుంచి దేవునిలోకి అతను దాటాడు. ఇంతవరకు నరకపాత్రుడు ఇప్పటి నుంచి పరలోకవాసి. ఆయన పరదైసులో ఉందని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. పరదైసు అనగా ఏమి? పరదైసు అనగా రక్షకులు నివసించు చోటు, రక్షించబడ్డ భక్తులు నివసించు చోటు, ఊర్ధ్వలోకమునున్న ఒక భాగము. క్రీస్తు మరణానికి ముందు పరదైసు అగాధ లోకంలో ఉండేది, పాతాళ లోకంలో ఉండేది. క్రీస్తు మరణ పునరుత్థానముల మధ్యకాలంలో ఆయన అధోలోకమునకు దిగి పరదైసుని అందరి భక్తులను ఊర్ధ్వలోకమునకు తీసుకొని పోయాను. అప్పటి నుండి పరదైసు పైలోకంలోకి చేరింది. పరదైసు పరలోకంలో ఒక భాగం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి గమనించండి. ఆరోహణం అనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచు ఉన్నది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్టుగా ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఈ రీతిగా ఆ దొంగ పరదైసును చేరి ఉన్నాడు. పరదైసులో గొప్ప విశ్రాంతి ఉన్నది. పరదైసులో అక్కడ మరణము లేదు. యేసు ప్రభు ఏదైతే క్షమాపణ ప్రార్థన చేశాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుమని, ఆయన శరీరమును కార్చిన రక్తము ప్రతి బొట్టు కూడా మానవాళికి ఒక గొప్ప రక్షణ కార్యమై ఉన్నది. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఈ దొంగ ఏ రీతిగా యేసు ప్రభుని అంగీకరించాడు, తన పాపములు ఒప్పుకున్నాడు. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని ఆ దొంగ పశ్చాత్తాపడి విశ్వాసముతో ప్రార్థించాడు. ఆ క్షణమందే ఆ దొంగ రక్షించబడ్డాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు అతని హృదయంలో ప్రవేశించాడు, రక్షించాడు, దొంగకు పరదైసును అనుగ్రహించాడు. ఇది గొప్ప మర్మమై ఉన్నది ప్రియులారా. కాబట్టి సిలువపై పలికిన మొదటి మాట ద్వారా ఆ ఘడియలోనే పరలోకపు గవిని తెరవబడ్డది.
ఆ ఘడియలోనే మరి ఒక దొంగ రక్షించబడ్డాడు. పాపిగా ఉన్నవాడు పరిశుద్ధిగా మార్చబడ్డాడు. కాబట్టి మరణము ఇక ఏనాటికి కూడా మానవుల్ని హింసించలేదు. అందుకే పౌలు గారు అంటూ ఉన్నాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్న నిరీక్షణ పౌలు గారికి ఎక్కడి నుంచి వచ్చింది? మరణం అంటే క్రీస్తుతో సహవాసమని ఆయన గ్రహించాడు. మరణం అంటే పరదైసులోకి ప్రయాణమని ఆయన గ్రహించాడు. పరదైస్ అంటే క్రీస్తు ఉండే చోటు. యేసయ్య ఎక్కడుంటే అదే మనకు పరదైస్ అండి. ఆయన పరలోకంలో ఉంటే అదే మనకు పరదైసు. క్రీస్తు ఉండే చోటుకు మనం చేరాలి. కాబట్టి ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మరణపు ముళ్ళును విరిచిన సజీవుడు మన యేసు క్రీస్తు ప్రభు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరుడా, క్రీస్తునందు ప్రియ సహోదరి, యేసు ప్రభు శిలువలో పలికిన ఈ యొక్క రెండో మాట బహు గొప్పగా రాయబడి ఉన్నది. నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదైసులో ఉందువని యేసు ప్రభు పలికిన ఈ మాట ద్వారా నేటి మానవాళికి ఒక గొప్ప రక్షణ ద్వారమై ఉన్నది. యేసు ప్రభు శిలువలో పలికిన ఈ రెండవ మాటలో పూర్తి క్షమాపణ కలదు, పరిపూర్ణమైన రక్షణ కలదు. నేడు నాతో పరదైసులో అన్న మాట దొంగ యొక్క జీవితాన్ని మార్చింది. ఇప్పుడు ఆ దొంగ దేవునితో ఉన్నాడు. ఒకప్పుడు తిరుగుబాటుదాడు పరిశుద్ధులతో కలిసి నివసిస్తూ ఉన్నాడు. నీవును రక్షించబడగోరుచున్నావా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆలస్యం చేయకు. ఆలస్యం మంచిది కాదు. నేడు అన్న సమయం ఉండగానే నీవు రక్షణ పొందు. వచ్చే సంవత్సరం పొందుదాంలే, తర్వాత బాప్తిస్మం తీసుకుందాంలే అని వాయిదాలు వేయవాకు. రక్షణ విషయంలో సాతాను ఎంతగానో వాయిదాలు వేయిస్తాడు. రక్షణ విషయంలో సాతాను ఎంతగానో నిర్లక్ష్యాన్ని చేయిస్తాడు. కాబట్టి ఆలోచించు, వెనకాడకు. లోకము, ఈ భూలోకము సర్వనాశనము పాపముతో నిండి ఉన్నది. ఆ పాపంలోనే జీవించేవాడిగా నేను చేస్తాడు దేవుడు. అందుకే ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే ఏవైతుంది? ఈ లోకంలో నువ్వు సంపాదించిన దాన్ని అనుభవించగలవా? ఏం చేయగలవు నీవని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేడే రక్షణ దినము. ఇది అనుకూలమైన సమయం. కాబట్టి మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి, ప్రార్థన చేయండి. యేసు ప్రభు ఇచ్చే గొప్ప రక్షణను పొందుకున్నాడు. అటు కృపా తని అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం రండి.